guys, welcome to Roblox. Escape from Bob Dentist కి అయితే స్వాగతం సుస్వాగతం. ఇక్కడ చూడొచ్చు మనోడైతే ఒక పంట హాస్పిటల్కి అయితే వచ్చాడు, డెంటల్ హాస్పిటల్కి. అక్కడ పన్ను నొప్పి ఉన్నట్టుంది వాడికి. చూస్తే ఇదేదో పట్టుకొని వచ్చాడు. అబ్బో ఇప్ప ఏందది ముళ్ళు. ఇంకా ఇదేదో జంప్ స్కేర్ గేమ్ అంట. ఒక బాబ్ మొహాహా ఆర్ యూ రెడీ ఫర్ యువర్ టూత్ ఎక్స్ట్రాక్షన్? మహాహానా? నో, లెట్ మీ గో. టూ బ్యాడ్, గివ్ మీ ఏ సెకండ్ టు గెట్ మై ఈవిల్ టూత్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ అవర్ ఈవిల్ టూత్. ఒరే ఈవిల్ టూత్ ఎక్స్ట్రాక్షన్ ఏందిరా తమ్ముడు? దేనికి ఉంది? ఓకే, అర్రే లాక్ వేసాడ్రా దీనికి ఎవరో. సరిపోయింది. ఓకే తీసుకో. ఓకే కీ ఇక్కడ ఉంది, ఓపెన్ ఇట్. ఓకే లేజర్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ అలవాటు. ఏమో గేమ్ అయితే జంప్ స్కేర్ అంటున్నారు. చూద్దాం జంప్ స్కేర్ అంటే ఎలా ఉంటుందో. ఓ ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ అయితే జంప్ స్కేర్ కండక్ట్ చేయలేదు. ప్లీజ్ నాకు వెనక్కి వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు. ఒక చెక్ పాయింట్. ఆల్మోస్ట్ ప్రతి గేమ్లో చెక్ పాయింట్ పెడతారు. అబ్బా మనకు పిజ్జా గేమ్లో పెట్టారా? పెట్టలేదు అనుకుంటా. పిజ్జా గేమ్లో ఒక్కటి పెట్టలేదు. చింపాంజీని గేమ్లో కూడా పెట్టలేదు. బా ఇది చూసారా ఎలా ఉందో? ఒక ట్రాప్స్. మనకి ట్రాప్స్ నుంచి అయితే మనకు అలవాటే, కొంచెం తప్పించుకోవచ్చు. మన స్కూల్ గేమ్లో చూసాం, ప్లస్ పిజ్జా గేమ్లో కూడా చూసాం. జూ గేమ్లో కూడా కండక్ట్ చేశారు అనుకుంటుంది. ఏంటి ఒరే బాక్స్ పెట్టు. ఒరే ఇంకోటి ఉంది, ఇంకోటి కూడా ఉందా అండి? రెండు కదా బాక్స్ పెట్టంటే. ఇందులో కూడా ఒకటి ఉంది పక్క. ఓ ఇందులో వెంటుందా? సరిపోయింది. నా ఫోర్ స్టెప్ సౌండ్సేనా? ఇంకా నేను ఏమనుకున్నాను అంటే పెట్స్ వెంట్లో కూడా వస్తున్నాయి ఎందు అనుకున్నా. ఓకే అమ్మా జంపింగా. ఇది మనం పిజ్జా గేమ్ స్టార్టింగ్లో చూసాము, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఓ ఇదేంది లేజర్లు పెట్టారేంద్రా లేడర్ మీద దాన్ని. ఓకే ఫ్రెండ్స్ రానియండి. ప్రతి దగ్గర ఉంది లేజర్స్. ఇంకా నేను ఏందా అనుకోని వెళ్తా ఉన్నాను, సడన్గా కొట్టింది. ఇంకా ల్యాడర్ మీద పెడితే ఎవరైనా చూస్తారా? అబ్బా అసలు నాకు తెలియక అడుగుతాను. మొత్తం జంప్ స్కేర్ అన్నారు. ఇంకా మనకేం జంప్ స్కేర్ అయితే కాలేదు. ఇందాక చూస్తే మనకు ఆ సౌండ్ కొంచెం జంప్ స్కేర్ అనిపించింది నాకు. ఓకే టచ్ చేయకూడదా? పడ్డాం కదా అప్పుడే. అమ్మా చెక్ పాయింట్. నాకు తెలిసి ఇవి బ్లాక్ లేజర్స్ అనుకుంటా, వీటిని టచ్ చేయకూడదు. అది ఇది మనం జూ గేమ్లో చూసాం. ఇది పిజ్జా అని అనుకుంటా. మనం ఇప్పటిదాకా చాలా గేమ్స్ అన్నా అవన్నీ వీటిలో కూడా అయ్యే ఇచ్చారు. లిఫ్ట్ ఎలా అన్లాక్ చేయాలి? ఒక పైన ఇంకో లిఫ్ట్ నాకు తెలిసి చైన్లు ఏమైనా పట్టుకోవాలా? పట్టుకో. ఓకే చైన్ వెళ్ళాలబ్బా. హలో ఎక్కురా అక్కడ. ఓకే ప్రెస్ చేయాలా? సరిపోయింది బో. ఇంకా నేను అనవసరంగా చైన్ పట్టుకున్నా. ఎక్కువ పట్టుకో వద్దులే. పడ్డామంటే రాదనుకుంటా లిఫ్ట్. ఇంకా అనవసరంగా నొక్కామబ్బా అది. ఓకే ఇది లాక్కెళ్తుంది మన లిఫ్ట్ని. ఇంకొని చైన్స్ పెట్టి ఇది లాక్కెళ్తుందా? ఓకే ఇంకా ఎంత దూరం పోవాలి? లిఫ్ట్ చాలా లాంగ్ వచ్చినాము. మన చెక్ పాయింట్ ఆడాడో ఉంది. ఓకే దాని మీదకి వెళ్ళిపోయింది. మనం జంప్ చేయాలి. ఒరే బాలరాజ్ ఇది ఏంది? పద ఫ్రెండ్స్ ఇదేమన్నా న్యాయం? అబ్బా నిజంగా చెప్తున్నాను, న్యాయమే కాదురా ఇది, అన్యాయం. అన్యాయానికి అన్యాయం. ఓకే ఒరే లావా
లావా కూడా ఉంది ఇందులో. వా చెక్ పాయింట్ వచ్చేసి నోట్ అయిపోయేది లేయింగా. అమ్మా అమ్మా వచ్చారా ఒక ట్రైను యూస్ కట్ రే. ఇది చూడండి సోఫాలు పడుకున్నాడు పోతుంటే భయం కూడా లేదు అసలు ఆ ట్రైన్లో. అదుపు తప్పుతేమో అని కూడా. ఓకే వెళ్తున్నాడు. వీడి పేరు ఉదయ్ 4123 అయితే వీడ ముహాహా అంటాడండి. అదే స్టార్టింగ్ ఇంకా ఇందులోకి ఏమన్నా వెళ్ళాలంటారా? ఊరే ఇవన్నీ బాబు ఫోటోస్ ఇదిగోండి స్టార్టింగ్ చూసింది ఇదే అనుకుంటా. ఈవిల్ టూత్ మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? ఇంకా పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నట్టున్నాయి. రే ఇది కదా అబ్బా మనకు చూసాం కదా ఒకసారి పిజ్జా గేమ్లో. అబ్బా అసలు ఇందులో గ్యాప్ లేదబ్బా. ఊరే గ్యాప్ లేదు. జంపి ఊరే తగిలిందబ్బా. లాస్ట్ తగిలింది నేను పొరపాట్లేదు. లే ఇవి టచ్ అయినా కానీ మళ్ళీ ఇవ్వంతే. కొంచెం వెళ్ళి ముందుకి టచ్ చేయొద్దు. యాస్ ఇదేంది బ్రోకన్ బ్రిడ్జ్. ఓకే ఫ్రెండ్స్ ఇది అసలు న్యాయమే కాదురా. ఇదేమో లావా పెట్టారు, ఇక్కడ అంత దూరం జంప్ చేయాలంటే ఎలా దాన్ని అడుగుతున్నా. ఇది లావానేనా లేకపోతే ఏదన్నా బూస్టా? ఓకే ఇది బూస్ట్ అబ్బా. అది బూస్ట్, అది లావా కాదు. పద ఎక్కడ ఆగద్దని చెప్పానా లేదా? మీరే చెప్పండి ఫ్రెండ్స్, చెప్పామా లేదా? వెనక్కి వెళ్ళి జంప్ నొక్కాలి. ఇప్పుడు అసలు ఇదెంత జంప్ చేయాలబ్బా? స్పీడ్ పూస్తున్నా కానీ జంప్ చేయలేకపోతున్నాడు. మరే కామెడీ. ఈమెంది ఎన్నిసార్లు జంప్ పడుతుంది అమ్మా. ఉరే ఓకే ఇది కొంచెం షార్ట్గానే ఉంది. ఇది షార్ట్. ఉరే అసలు వేస్ట్ గాడు. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ దారి రావడానికి చుక్కలు చూపించాడబ్బా. చుక్కలు చూపించిండు అంతే. చుక్కలు చూపించాడు. ఎన్నిసార్లు పడ్డానబ్బా, మరీ దారుణం. చాలా సార్లు పడినా ఇప్పటి కింద ఆ లావాలో. లాస్ట్ జంప్ చేశాడు కానీ జంపే చేయట్లేదు. మరీ దారుణం అబ్బా. ఇది జంప్ చేయడు, ఏం పీకడు. గైస్ ఇదంతా ఆఫ్ చేసేస్తే పని అయిపోతుంది అనుకుంటా. అంటే ఇక్కడ దాకా కట్ చేసేస్తే పని అయిపోద్ది. ఫటాఫట్ అయిపోతుంది. మొత్తం చూపించాలంటే కష్టం. అసలు చూపించాలంటే కష్టం బాగా చెప్తాను. ఫ్రెండ్స్ వచ్చామబ్బా. అమ్మా అసలు ఏందో కాకలే జంప్స్కే. ఇదేంటి బాక్స్ ఎగ్జిట్ అయ్యింది అప్పుడే. ఓ అబ్బాయి ఓపెన్ చేయాలంటే ఏం చేయాలబ్బా? ఓకే ఇక్కడ ఏదో రాశారు. ఫైన్ ద లివర్స్ ఇదిగోండి ఒకటి. ఓకే లివర్స్ లాగు. అమ్మ నెక్స్ట్ లివర్ ఇక్కడ ఉండాలి. ఓకే ఇక్కడ ఉంది. పైకి లేస్తున్నాయి మళ్ళీ. అక్కడ ఉంది మళ్ళీ. ఓకే ఓపెన్ అయింది. ఎస్ జంప్ స్కేర్ అన్నారు కానీ పెద్ద అనిపించలే నాకు జంప్ స్కేరు. ఓపెన్ అవ్వే. ఇంత నిదానంగా అవుతుంది ఏంది మరి? అవు ఓపెన్ అవ్వు. అమ్మా చీకటి పక్కా చూడండి. ఎవడో ఉంటాడు ఇందులో, పక్కా ఎవడొకడు ఉంటాడు. నాకు తెలీదా? నాకు తెలుసు. చూసారా? How dare you to escape me, Bob? Upset about the attack. You said upset. ఉరే వస్తున్నాడు. ఓకే వీటిని జంప్ చేసుకుంటూ పోతే వాడు రాలేడు, కొంచెం ఆగుతాడు. ఉరుకా
ఇదే అండి. థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్. డ్యాన్స్ వేస్తున్నాడు మనోడు. పెద్ద జైంట్ లాగా ఉన్నాడు కదా, ఎగురుతున్నాడు. అబ్బా డ్యాన్స్ అయ్యి కొట్టు. ఒక ఇందులో కూడా ఆగండి. ఇదేంది అసలుకి? ఇన్సెక్ట్ ఆరెంజ్ ఉరుకుతున్నాడు. రే 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 ఉరే. ఓకే, రెడ్ ఏందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఇంకా ఏమేమి గేమ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. కామెంట్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఊరే గాల్లో యా ఉరుకు కొట్టడాడు గాల్లో. గాల్లో కూడా అసలు కింద పడడు. కొంచెం పైకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసే అందరికి బాయ్ కింద పడి